शुक्लांबरधरं विष्णुभुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे वागीशाज्जासुमनः सर्वार्थानां उपक्रमे एन्नत्वकृतकृत्याश्चिस्तन्नमामि गजाननम् शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः पाणिनिगाध्याय पतञ्जलिभ्यः शब्दविद्यासम्प्रदायकर्तृभ्यो వంశఋషిభ్యో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. అక్కడ ఎవరిదో సౌండ్ వస్తుంది, అది మ్యూట్ లో పెట్టుకున్నామా? పెట్టేసా బయట గురుగారు, సౌండ్ ఏదో వస్తుంది, మ్యూట్ లో పెట్టుకోండి. ఆ మొన్న స్వతంత్రకర్త అనేటువంటి దానికి కొంత వివరణ చెప్పారు. అధాత్వర్థమైనటువంటి వ్యాపారాశ్రయం స్వాతంత్ర్యము అనేటువంటి దానికి కర్తృ ప్రత్యయ సమభివ్యాహారే తద్ధాత్వర్థనిష్ట విశేష్యత నిరూపిత ప్రకారత అనాశ్రయత అనాశ్రయ తద్ధాత్వర్థాశ్రయే వర్తతే అని కర్తృత్వ శక్తిమత్వం అని చెప్పడం జరిగింది. తర్వాత ఈరోజు నైయాయికుల యొక్క మతాన్ని చెప్పి దాన్ని ఖండిస్తున్నారు. నైయాయికులు కృత్యాశ్రయకర్త అని చెప్పారు. ఎత్తు తత్తత్ క్రియానుకూల కృత్యాశ్రయకర్త క్రియా కృత్యర్థకత్వేన కృ ప్రకృతిక తృచ తథైవ లాభాత్. వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి కర్త అంటే ఏమిటి అంటే తత్తత్ క్రియానుకూల కృత్యాశ్రయ, ఆయా పనులకు అనుకూలమైనటువంటి కృతికి ఆశ్రయుడు అని. కృతి అనే శబ్దానికి ఏమిటంటే మానసిక సంకల్పం. ఆ మానసిక సంకల్పం లేనిదే శారీరకమైన చేష్ట ఉండదు. కాబట్టి అంచేత మానసిక సంకల్పము తోటే వ్యాపారం ప్రారంభమైనట్టు అనమాట. అందువల్ల వాళ్ళు ఏమన్నారు, కర్తృత్వము అంటే కృత్యాశ్రయత్వం కర్తృత్వం అని చెప్పారు. దాన్ని ఎట్లా ఉపాదన చేశారంటే వాళ్ళు క్రియా కృత్యర్థకత్వేన, క్రీకరణే అనేటువంటి ధాతువుకి కరణము అంటే ఆ చేయటం అంటే ఏమిటి, ఆ మానసిక సంకల్పంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి దాన్ని ప్రకృతిక తృచ, అక్కడ కర్త అనే శబ్దం మీద ఆ శబ్దం ఎలా జరుగుతుంది, కృధాతు మీద నుల్దృచౌ సూత్రం చేత తృచ్ అనే ప్రత్యయము వస్తుంది. కాబట్టి ఈ తృచ్ ప్రత్యయము చేత తథైవ లాభాత్, ఏది లాభము, కర్తర్థంలో వస్తుంది కాబట్టి కృత్యాశ్రయుడు అని అర్థం వస్తుంది. కృధాతుకమో కృతి, దాని మీద కర్తర్థంలో తృచ్ వచ్చింది కాబట్టి ఆ కృత్యాశ్రయుడైన కర్త అనే అర్థం వస్తోంది. అంచేత తత్ర ఆశ్రయస్య ప్రకృత్యాలాభాత్. అయితే ఆశ్రయుడు ప్రకృతి అంటే మనం ఇక్కడ ఏదో దేవదత్త పచతి అన్నాం అనుకోండి, అక్కడ దేవదత్త అనే చోట ప్రథమా విభక్తి ఉంది, ముందేమో దేవదత్త శబ్దం ఉంది. లేదా ఈ కర్తృకరణయో తృతీయ అనే సూత్రం చేత కర్తర్థంలో తృతీయ అనుకోండి, అప్పుడేమన్నా రామేణ బాణేన హతో వాలి, లేదా దేవదత్తేన దండుల పచ్యతే, ఇట్లాంటి ప్రయోగాల్లో దేవదత్తేన అన్నాం అనుకోండి, అక్కడ దేవదత్త అనే ప్రకృతి చేత ఆ కృత్యాశ్రయుడైన కర్త చెప్పబడుతున్నాడు.
ప్రకృతి చేత తత్ర ఆశ్రయస్య ప్రకృత్యా లాభాత్. ప్రకృతి చేత అంటే ఈ చైత్ర, దేవదత్త ఇత్యాది ప్రాతిపదికలు అయితే ఉన్నాయో దాని చేత కృత్యాశ్రయుడైన కర్త లభిస్తున్నాడు. కాబట్టి పక్కనున్న ప్రత్యయం ఈ తృతీయ కర్తర్థంలో వచ్చిన తృతీయ అది దేన్ని చెబుతుంది అంటే కృతి తృతీయార్థ. అక్కడ తృతీయార్థము కృతి అని అన్నారు. కృత్యాశ్రయుడు కర్త. వాడు ఎట్లాగా ప్రతిపాదన చేశారో చూడండి. కృయః అన్నప్పుడు కృధాతువు, కృయీకరణే చేయుట అనర్థము. దాని మీద కర్తర్థంలో తృచి వచ్చింది కాబట్టి ఆ కర్తను చెప్పాలి కాబట్టి కృత్యాశ్రయుడు కర్త అవుతాడు. కర్త అనే శబ్దానికే కృత్యాశ్రయత్వం, కృత్యాశ్రయుడు కర్త, కర్తృత్వం అంటే కృత్యాశ్రయత్వం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కర్తర్థంలో తృతీయ వస్తుంది. ఈ తృతీయ వస్తే దానికి ముందున్న ప్రాతిపదిక ఏం చెబుతుంది? కృత్యాశ్రయుడైన ఆ వ్యక్తిని చెబుతుంది. చైత్రుడో, మైత్రుడో, దేవదత్తుడో ఆ వ్యక్తిని చెబుతుంది. అంచేత పక్కన ఇంకా తృతీయ దేని చెబుతుంది అంటే కృతిని చెబుతుంది. కృతిని తృతీయ చెబితే కృత్యాశ్రయుడైన కర్తని ఆ ప్రాతిపదిక చెబుతోంది అని వాళ్ళు వివరణ ఇచ్చారు. అయితే అది కుదరదు అన్నారు ఈయన. తన్నా ఎందుకు కుదరదు? వైయాకరణుల యొక్క అభిప్రాయంలో అది కుదరదు. ఎందువల్లంటే కృతేరపి ధాతు లభ్యతాయా ఉక్తత్వాత్. అది మళ్ళీ ఇక్కడ కృతి అంటే మానసిక సంకల్పం అని, వ్యాపారం అంటే శారీరకమైన చేష్టని, ఇన్ని అర్థాలు తీసుకోవలసిన అవసరం లేదయ్యా. అసలు వ్యాపారము ధాతువు యొక్క అర్థం అంటే ఈ కృతి కూడా దానితోటే కలిసిపోతుంది. కృతి తన్నిమిత్తగా తజ్జన్యమైన వ్యాపారము రెండూ కూడా. కృతి కూడా ధాతువుకే అర్థం. వ్యాపారము ధాత్వర్థము అని చెబుతున్నాం కదా. వ్యాపారం అంటే శారీరకమైన చేష్టాధికం. అది సంకల్పం లేనిదే శారీరక చేష్ట ప్రవర్తించదు కాబట్టి ఆ సంకల్పం కూడా ధాత్వర్థమైన వ్యాపారంలో కలిసిపోయేది. కాబట్టి కృతి కూడా ధాత్వర్థమే. మళ్ళీ దాన్ని ప్రత్యయార్థము అని చెప్పడం కుదరదు. ఒక మాట చెప్పేసినటువంటి కృతిని ధాతువే చెప్పేస్తున్నప్పుడు మళ్ళీ ఆ కృతిని చెప్పడానికి ప్రత్యయము రాదు. తర్వాత రథేన గమ్యతే ఇత్యాదౌ అచేతనేపి అసంభవాచ. ఇప్పుడు ఈ మానసిక సంకల్పం అని ఎప్పుడైతే కృతి శబ్దానికి అర్థం అనుకున్నామో అప్పుడు రథేన గమ్యతే అక్కడ రథశబ్దం మీద కర్తర్థంలో తృతీయ వచ్చింది. ఈ కృతిత్వము అంటే దీనికన్నా కృతి అని తృతీయగా అర్థం చెప్తే కృత్యాశ్రయం రథం అవ్వాలి. అచేతనమందు అచేతనమైన రథమునందు ఈ కృత్యాశ్రయత్వం కుదరదు. అసంభవాచ విభక్తౌ లక్షణ అనౌచిత్యస్య ప్రాంగ్ నివేదితత్వాత్ తత్ర ఆశ్రయే లక్షణ ఇది అయుక్తం. చేతనమునందు కుదురుతోంది, అచేతనమునందు కుదరట్లేదు కాబట్టి పోనీ అక్కడ మాత్రం కృత్యాశ్రయమునందు లక్షణ చెబుదాము అన్నారు. విడిగా ఉన్నప్పుడు కృతి అర్థము తృతీయకి, ఎక్కడైతే అచేతనములో దానికి కృతి కుదరట్లేదు తదాశ్రయమందు లక్షణ చెప్పచ్చు. ఆ విధంగా మనకి దోషం పోతుంది. అంటే విభక్తి విషయంలో లక్షణ చెప్పడానికి వీర్లేదు అని సిద్ధాంతం. విభక్తౌ న లక్షణ అని ఇంతకు ముందే మనకు ఒకసారి వచ్చింది అది. కాబట్టి ఆశ్రయములో లక్షణ చెబుదాము అనేటువంటి మాట యుక్తము కాదు. ఎందుకంటే విభక్తౌ లక్షణ అనౌచిత్యస్య ప్రాంగ్ నివేదితత్వాత్. ఇంతకు ముందే మేము చెప్పాము మాట. అంటే విభక్తి విషయంలో లక్షణ చెప్పడానికి వీర్లేదు. తర్వాత కృతి మాత్ర వాచకత్వాభావాచ. అంతేకాకుండా ధాతువుకి కేవలము కృతి అంటే ఈ సంకల్పం మాత్రమే అర్థం కాదు. ఎందుకంటే కరోతి అంటే
ఏమిటి చేస్తున్నాడంటే మానసికంగాను శారీరకంగా కూడా వస్తుంది. అంతేగాని కేవలం మానసికంగా చేయడాన్నే కరోతీకి అర్థం చెప్పడానికి వీల్లేదు కదా. అందుచేత ఈ కేవలం కృతిమాత్ర వాచకత్వం కూడా క్రియధాతువుకి అంత మాత్రమే క్రియధాతువు చెబుతుంది అనడం కూడా కుదరదు. కాబట్టి ఈ కృత్యాశ్రయకర్త అని అనడం కుదరదు అని తాత్పర్యం. యస్తు అయితే మరి భాష్యంలో ఒక వ్యవహారం ఉందయా, దాని సంగతి ఏమిటి అన్నారు. అంటే ఇక్కడ లక్షణ కుదరదు అంటున్నావు కదా, నీ పక్షంలో కూడా మరి లక్షణ చెప్పకుండా ఎలా కుదురుతుంది అంటే సమాధానం అక్కడ ఇస్తున్నాడు. యస్తు ధాత్వర్థ చేతనామాత్రవర్తియేవా తత్ర అచేతనస్య కర్తృత్వం చేతనత్వారూపేణ తన్నిష్ట క్రియారూపేణ వా ఇది దామహాయనాంతాచ్చ ఇది సూత్రే భాష్యే స్పష్టం. ఇంకో విషయం కూడా యస్తు ఇక్కడ దామహాయనాంతాచ్చ అనే సూత్ర భాష్యంలో అక్కడ కూడా ఒక ఆ చర్చ జరిగింది. ఏమిటంటే ఉద్దామా వడవా అని ప్రయోగం. వడవ అంటే ఆ ఆడగుర్రము అని అర్థం. ఉద్దామా అని ప్రయోగించారు. ఉద్దామాకి అర్థం ఏం చెప్పారు? ఉత్క్రాంతం దామా అస్యాహ అని. ఇక్కడ దామ ఉత్క్రాంతం దామ అంటే అతిక్రమించిన దామ దండ. ఈ దామ అనేటువంటిది అచేతనం. అతిక్రమించడము అనేది దానికి ఎలా కుదురుతుంది అని శంక చేశారు. అక్కడ ఏమని శంక చేశారు? ననుచ చేతనావత ఏతద్భవతి ఉత్క్రమణం వా అపక్రమణం వా. అపక్రమించడం కానీ ఉత్క్రమించడం కానీ దాటడం, ఉత్క్రమించడం కానీ చేతనమైన దాన్ని కుదురుతుంది. కానీ దామచ అచేతనం, ఈ దామ అనేది దండ అనేది అచేతనం కదా, అక్కడ ఉత్క్రమణం అనేది ఎలా కుదురుతుంది అని ప్రశ్న చేసి దానికి సమాధానం ఏమని చెప్పారంటే అచేతనేష్వపి చేతనవద్ ఉపచార దృశ్యతే. అచేతనములందు కూడా చేతనత్వాన్ని ఆరోపించి వ్యవహారం కనపడుతోంది. తద్యథా స్రస్తాని అస్యాహ బంధనాని. బంధనములు జారిపోయే అన్నాం. బంధనములు జారిపోయే అంటే బంధనములు అవి అచేతనాలు. మరి జారడం అనేది దాంట్లో మనం విడిపోయే పోని, అలా విడిపోయే అన్నా జారిపోయే అన్నా ఆ క్రియ అచేతనమైనటువంటి బంధనాల్లో ఎలా కుదురుతుంది? స్రస్యంతే అస్యా బంధనాని. అలాగే ఈమె యొక్క బంధనములు జారిపోతున్నాయి లేదా విడిపోతున్నాయి అని ఉన్నాయి. ఇక్కడ అచేతనములందు ఆరోపణ ఎలాగా అంటే కృత్యాది ఆరోపేణ ప్రయోగ. ఆరోపం అంటే అచేతనమునందు చేతనత్వారోపం, అది కృత్యారోపమైన వ్యాపార క్రియారోపమైన అంచేత ఆరోపేణ చేతనం అచేతనమునందు చేతనత్వారోపేణ అటువంటి ప్రయోగాలు సాధ్యము. అలాగే ఇప్పుడు రథేన గమ్యతే అనే చోట కూడా రథము అచేతనమైనప్పటికీ దాని యందు చేతనత్వారోపేణ కర్తృత్వాన్ని, ఆ వ్యాపారాశ్రయం కర్త అని చెప్పి కర్తృత్వాన్ని స్వీకరించి రథేన గమ్యతే అని ప్రయోగము ఉపపన్నం అవుతుంది. కాబట్టి దీనికోసం లక్షణ చెప్పవలసిన పని లేదు అని. అంటే ఇక్కడ నైయాయికులు ఏం చేశారంటే లక్షణ చెప్పారు. లక్షణ దాకా పోరక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ సిద్ధాంతం ఏంటి? విభక్త ఉన్న లక్షణ. విభక్తి విషయంలో లక్షణ చెప్పడానికి వీర్లేదు. కాబట్టి ఇక్కడ అర్థం ఎలా ఉపపన్నం అవుతుంది అంటే అచేతనమునందు చేతనత్వాన్ని ఆరోపించడం, తద్వారా ప్రయోగాలు ఉపపన్నములు అవుతున్నాయి. ఇలాగే సరిపోతుంటే లక్షణ చెప్పాల్సిన పనే ఉంది అని వైయాకరణుల యొక్క అభిప్రాయం అన్నమాట. తర్వాత ఈ స్వాతంత్ర్యము అనేటువంటి దానికి
స్వతంత్ర కర్త అని. ఈ ధాత్వర్థ కర్తృత్వ శక్తి అని చెప్పినప్పుడు ఏం చేశారు? తద్ధాత్వర్థ కృతి వ్యాపారోభయ ఆశ్రయత్వ సమానాధికరణైవ కర్తృతా శక్తి అని ఈ కర్తృత్వం అనే దానికి నిర్వచనం చెప్పారు. అలాగే అంతకు ముందు మొట్టమొదట్లో కర్తృత్వ శక్తిమత్వం అని చెప్పి స్వతంత్ర కర్త అన్నప్పుడు ఈ కర్తృత్వ శక్తిమత్వం అంటే ఆ శక్తిని నిర్వహించేటప్పుడు సా శక్తిశ్చ కర్తృ ప్రత్యయ సమభివ్యాహారే తద్ధాత్వర్థనిష్ట విశేషిత నిరూపిత ప్రకారత అనాశ్రయ తద్ధాత్వర్థాశ్రయే వర్తతే అని అక్కడ చెప్పారు. అంచేత ఈ విధంగా ముందు చెప్పారు. తర్వాత నైయాయికుల మతాన్నేమో ఈ కృత్యాశ్రయత్వం కర్తృత్వం అనే దాన్ని కాదన్నారు. ఇప్పుడు నాగేశుడు దానికి సిద్ధాంత పక్షం ఇది. ఆ నాగేశుని యొక్క అభిప్రాయం సాధారణంగా పరేతు అనేటువంటి శబ్దంతో చెప్తారు ఆయన. తద్ధాత్వర్ధీయ కారక చక్ర ప్రయోక్తృత్వం సూత్రే స్వాతంత్ర్యం. స్వతంత్రకర్త అనే చోట స్వతంత్రస్య భావ స్వాతంత్ర్యం కదా. అంటే స్వాతంత్ర్యం అంటే ఏమిటి అనే దానికి నాగేశుడు చెప్పిన పరిష్కారం ఇది. తద్ధాత్వర్ధీయ కారక చక్ర ప్రయోక్తృత్వం. ఆ ధాత్వర్థానికి సంబంధించిన కారకాలు, ఆ కారక చక్రం అంటే కారకముల యొక్క సముదాయం, వాటిని నియోగించడం, ఆయా వాటి వాటి పనుల్లో వాటిని నియోజింపగలడం, ఆ సామర్థ్యమే స్వాతంత్ర్యము. తద్ధాత్వర్ ఎందుకంటే చైత్ర పచతి అన్నాం అనుకోండి, ఈ పచతి అనేటువంటి విక్లిచ్చనుకూల వ్యాపారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కారకములు అనేసరికి తండులం కర్మకారకము, స్థాలి అధికరణ కారకం, కాష్టములేమో కరణకారకం, ఇలా ఉంటాయి కదా. వీటన్నిటినీ యాక్టివేట్ చేసేది అనమాట. వీటన్నిటినీ ప్రయోగించేటువంటి వాడు కర్త. కారక చక్ర ప్రయోక్తృత్వం. ఎందువల్ల? ఈయన లేకపోతే కట్టెలు వాటంతటవి వండవు, గిన్నె వాటంతటి వెళ్ళి కూర్చోదు, అలాగే తండూరులు వాటంతటవి ఆ గిన్నెలో పడవు. ఈ విధంగా అవేవి కూడా స్వతంత్రంగా వాటి వాటి పనులు చేయలేవు. ఇవి ప్రయోగించాక చేయగలవు. ప్రయోగించాక ఆయా పనుల్లో అవి స్వతంత్రమైనవి. అంటే కట్టెలు మండుతాయనుకోండి, మండడంలో కట్టెలకు స్వాతంత్ర్యం కలిగింది. అయితే మండడానికి ముందు ఈయన అగ్గిపుల్లేసి వెలిగించాలి. అంతవరకు ఈయన చేస్తే కానీ అవి తానంతట తానుగా మండవు. ఈ విధంగా ఈ కర్త మిగతా కారకాలన్నీ ప్రవర్తించడానికి వాటన్నిటినీ వాటి వాటి పనుల్లో నియోగించేటువంటి వాడు అనమాట. అదే ప్రయోక్త అంటే. అంచేత తద్ధాత్వర్ధీయ కారక చక్ర ప్రయోక్తృత్వం స్వాతంత్ర్యం అని చెప్పాడు. కారకే ఇది. ఎందుకంటే ఆయన అలా చెప్పడానికి గల కారణం భాష్యంలో ఉన్న వ్యవహారాన్ని ప్రమాణంగా చూపిస్తున్నాడు. కారకే ఇది సూత్రే భాష్యే ప్రధానేన సంవాయే స్థాళీ పరతంత్ర వ్యవాయే స్వతంత్ర కిం పునః ప్రధానం కర్త కథం పునర్జ్ఞాయతే కర్త ప్రధానమితి యత్ సర్వేషు కారకేషు సంధితేషు కర్త ప్రవర్తయిత భవతి. అక్కడ ఏం చెప్పారు? కారకైన సూత్రంలో ప్రధానైన సంవాయే స్థాళీ పరతంత్ర. ప్రధానమైన వాడు ఉన్నప్పుడు, అతనితో కూడి ఉన్నప్పుడు గిన్నె స్థాళి పరతంత్రమైంది అంటే అది స్వతంత్రమైంది కాదు. వ్యవాయే స్వతంత్ర. ఆ ప్రధానమైన వాడు లేకపోతే అది స్వతంత్రమైనది. అయితే ప్రధానం అంటే ఏమిటి? కిం పునః ప్రధానం అంటే కర్త. అంటే కర్తృ సన్నిహితం. కర్తృ సన్నిధానే స్థాళీ పరతంత్ర, కర్తు అసన్నిధానే స్థాళీ స్వతంత్ర. అంటే కర్త లేకపోతే గిన్నె స్వతంత్రమైంది, కర్త ఉంటే అది అస్వతంత్రమైంది. ఈ విధంగా ఈ ధాత్వర్ధీయ కారకాలు
అవన్నీ కూడా కర్త ఉన్నప్పుడు అవన్నీ అస్వతంత్రములే. కర్త లేకపోతే స్వతంత్రములు అంటే అర్థం ఏమిటంటే దాన్నే మనం ప్రధాన వ్యాపారాశ్రయంగా భావించి ప్రయోగించడం. స్థాళీ పచతి అన్నాం అనుకోండి, అక్కడ విడిగా కర్తను చెప్పలేదు కాబట్టి ఆ విక్లిత్యనుకూల వ్యాపారం లేదా ఆ తండుల ఆశ్రయం ఆ అధికరణానికే కర్తృత్వాన్ని అంగీకరించి స్థాళీ అప్పుడు స్వతంత్రం. కర్త ఉంటే అది స్వతంత్రం కాదు అది. కాబట్టి యత్ సర్వేషు కారకేషు సన్నిహిషేషు అన్ని కారకములు ఉన్నప్పుడు అంటే ఈ అధికరణ కారకం గిన్ని, కర్మకారకం తండులం, కరణకారకం కాష్టములు ఇవన్నీ ఉన్నప్పుడు కర్త ప్రవర్తయితా భవతి, వాటిని ప్రవర్తింపజేసేవాడు కర్త అవుతున్నాడు. అందుచేత ఈ తద్ధాత్వర్తీయ కారక చక్ర ప్రయోక్తృత్వం స్వాతంత్ర్యం అని ఈయన లక్షణాన్ని పరిష్కరించాడు. ఏవం అయితే కాకుండా ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నారు. స్వేచ్ఛాధీన ప్రవృత్తి నివృత్తికత్వం అపి స్వాతంత్ర్యం. వాటిని ప్రవర్తింపచేయడమే కాదు, తాను ప్రవర్తించడానికి లేదా ప్రవర్తించకపోవడానికి తన ఇచ్చే అధీనం, తన ఇష్టం. తాను పని చేయాలనుకుంటే చేస్తాడు, లేకపోతే లేదు. ఆ స్వాతంత్ర్యం కర్తకు ఉంటుంది అనమాట. ఏవం స్వేచ్ఛాధీన ప్రవృత్తి నివృత్తికత్వం అపి. ఇప్పుడు మిగతా వాటికి ఉండే స్వాతంత్ర్యము పరాధీన స్వాతంత్ర్యం. అది పరాధీన స్వాతంత్ర్యం అంటే ఆ గిన్ని కర్త పట్టుకొచ్చి, అదే కుక్కరో గిన్నో పట్టుకొచ్చి దాని మీద పెట్టిన తర్వాత దాంట్లో ఏదో బియ్యము నీళ్లు పోసాక ఆ పైన వాటికి అధికరణంగా ఆ స్థాయి గిన్నె ఉంటుంది. అప్పుడు స్వతంత్రమే. కానీ దాని స్వాతంత్ర్యము కర్తకి లోబడి ఉంటుంది. అలాగే కట్టెలు మండడం అనేది మండడానికి అవి స్వతంత్రమైనవే, కానీ వాటి స్వాతంత్ర్యము కర్తకు అధీనంలో ఉంటుంది. కానీ కర్త యొక్క స్వాతంత్ర్యం అలాంటిది కాదు. ఈయన ఎవరి అధీనంలోనూ ఉండక్కర్లేదు. అది ఇష్టం, చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే మానేయచ్చు. కాబట్టి క్రియా విషయంలో ప్రవృత్తి నివృత్తకమైన స్వేచ్ఛాధీనం, తన ఇచ్చకి అధీనంలో ఉన్నటువంటిది. ప్రవృత్తి అయినా నివృత్తి అయినా అంటే చేయాలనుకుంటే చేస్తాడు, లేకపోతే అటువంటి స్వాతంత్ర్యము కూడా కర్తృత్వాన్ని. ఇక్కడ స్వాతంత్ర్యం అంటే ఇది కూడా స్వాతంత్ర్యమే అన్నాడు. కేవలము కారక చక్ర ప్రయోక్తృత్వమే కాదు, స్వాధీన ప్రవృత్తి నిమిత్తకత్వం కూడా స్వాతంత్ర్యమే. తచ్చ ప్రయోజక సన్నిధానే ప్రయోజ్యస్య. ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఏమిటంటే మనం దేవదత్త గచ్చతి, చైత్ర అయితే చైత్ర గచ్చతి, మైత్ర చైత్రం గమయతి అని నియంత ప్రయోగంలో గమయతి. ఈ మైత్రుడు చైత్రుణ్ణి పంపిస్తున్నాడు. పంపించినప్పుడు ఏమవుతుంది? గమయతి అని ప్రయోగం అంటే వెళ్ళేటట్లు చేస్తున్నాడు. గమయతి. మామూలుగా అయితే చైత్ర గచ్చతి, చైత్రుడు వెళుతున్నాడు. చైత్రుడిని వెళ్ళేటట్టు వీడు పంపుతున్నాడు అనమాట. కాబట్టి మైత్ర చైత్రం గమయతి. ఈ నిజంత ప్రయోగంలో గమయతి అనే నిజంతము అక్కడ నిచ్చు హేతుమత్తునిచ్చు అంటే ప్రయోజక కర్తని చెబుతుంది. ప్రయోజక కర్త మైత్రుడు, ప్రయోజ్యకర్త చైత్రుడు. వాడిని పంపుతున్నాడు, చైత్రుడు వెళుతున్నాడు. అయితే వెళ్ళడం అనే క్రియ చైత్రుల్లోనే ఉంది, ప్రయోజ్యకర్తలో ఉంది. ఈయన పంపడం దాకా నేను వెళ్ళరా అని చెప్పాడు అంతే. ఆజ్ఞ ఇవ్వడం దాకానే ఈ మైత్రుడి పని. అతడు చైత్రుడు ప్రయోజ్యుడు, అతడు నియోగింపబడ్డవాడు, అతడు వెళ్తున్నాడు. అతడికి కూడా స్వాతంత్ర్యం ఉంది. ఇతడు నువ్వు వెళ్ళరా అన్నాడు, కానీ వాడికి వెళ్ళాలో లేదనుకోని వెళ్ళవు. అంటే ఏమిటి? వెళ్ళడానికి కానీ వెళ్ళకపోవడానికి కానీ స్వాతంత్ర్యం ప్రయోజ్యకర్తకు కూడా ఉంది. అంచేత అతనికి కూడా స్వాతంత్ర్యం ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ఒకవేళ మనము ప్రయోజకకర్త ప్రయోగంలో అంటే గమయతి ఇత్యాది నిజత్వ ప్రయోగంలో ప్రయోజ్యకుడికి కర్తృత్వం ఉండదేమో అని అనుకుంటామని
అక్కడ కర్తృత్వం అతనికి కూడా ఉంటుంది అని చెప్తారు. తచ్చ ఈ స్వేచ్ఛాధీన ప్రవృత్తి నివృత్తికత్వం ఉందే, అంటే తన ఇష్ట ప్రకారం ప్రవర్తించడం కానీ ప్రవర్తించకపోవడం కానీ ఆ స్వాతంత్ర్యము ప్రయోజ్యకర్త విషయంలో కూడా ఉంటుంది. ప్రయోజక సన్నిధానే అంటే ప్రయోజకకర్త పంపేవాడు అతడు ఉన్నప్పుడు ప్రయోజ్యస్య ప్రయోజ్యకర్తగా పంపబడేవాడు అతడికి కూడా ఇటువంటి స్వాతంత్ర్యం ఉంటుంది. తత్సన్నిధానేపి స్వార్థసత్వే ప్రవృత్తే తదభావే అప్రవృత్తేశ్చ అది. అతని ఇష్టం ఉంటే వెళ్తాడు, లేకపోతే వెళ్ళవు. వెళ్ళన్నంత మాత్రం చేత వెళ్ళాలని లేదు. ఈయన వేసాడు ఆర్డర్ వెళ్ళు అని, కానీ వాడికి ఆ ఇష్టం ఉంటే వెళ్తాడు, లేకపోతే వెళ్ళని కూర్చుంటాడు, లేకపోతే ఇంకో చోటికి వెళ్తాడు. ఈయన వెళ్ళమన్న చోటికి వెళ్ళాలనే ఉంది, ఇంకో చోటికి వెళ్తాడు. మొత్తం మీద ఏమిటనమాట, ఆ పని చేయడానికి చేయకపోవడానికి స్వాతంత్ర్యం ప్రయోజ్యకర్త కూడా ఉంటుంది. ఏదచ్చ స్వతంత్రకర్త ఇది సూత్రే భాష్యే. ఈ విషయము స్వతంత్రకర్త అనే భాష్యం, ఆ సూత్రం యొక్క భాష్యంలో చెప్పబడింది. ఏతచ్చ ఆరోపితం అనారోపితం చ సంజ్ఞా నిమిత్తం. కాబట్టి ఆరోపిత కర్తృత్వము అనారోపిత కర్తృత్వము ఈ రెండు కూడా అదే స్వాతంత్ర్యం. ఆరోపిత స్వాతంత్ర్యము అనారోపిత స్వాతంత్ర్యము ఈ రెండు కూడా కర్తృ సంజ్ఞ నిమిత్తమైనవి. అంటే కర్తృ సంజ్ఞ రావడానికి ఏ స్వాతంత్ర్యం ఉన్నా పర్వాలేదు. ఆరోపిత స్వాతంత్ర్యం ఉన్నా కర్తృ సంజ్ఞ వస్తుంది, అనారోపిత స్వాతంత్ర్యం ఉన్నా కర్తృ సంజ్ఞ వస్తుంది. అంటే రథేన గమ్యతే ఇత్యాదుల్లో అచేతనముల విషయంలో ఆరోపిత స్వాతంత్ర్యం ఉంటుంది కాబట్టి అక్కడ కర్తృ సంజ్ఞ ఉంటుంది. చైత్రేణ గమ్యతే ఇత్యాదుల్లో చేతన విషయంలో ఆరోపితం అక్కర్లేదు, మంచిది అనారోపిత స్వాతంత్ర్యం అక్కడ ఉంటుంది, అక్కడ కూడా కర్తృ సంజ్ఞ వస్తుంది. ఆద్యం స్థాల్యాదౌ పోనీ ఇక్కడ అది కాకుండా ఇక్కడ ఇచ్చారు స్థాలి, ఇదేనా అచేతనమే. స్థాళీపచతి అన్నప్పుడు స్థాలి యందు ఆరోపిత స్వాతంత్ర్యం కాబట్టి దానికి కర్తృత్వం వచ్చి స్థాళీపచతి అని ప్రయోగం, లేదా స్థాల్యాపచ్యతి అని కూడా అనొచ్చు. కర్తృత్వం అని ఇక్కడ తృతీయ విభక్తి రావాలనుకుంటున్నా ఆ విషయం చెప్తున్నాం కాబట్టి స్థాల్యాపచ్యతే అని కూడా అనొచ్చు. దాని యందు స్థాలి యందు ఆరోపిత స్వాతంత్ర్యాన్ని బట్టి కర్తృత్వం వచ్చింది అనమాట. అంత్యం పురుషే, రెండవది అనారోపిత కర్తృత్వం పురుషుడి యందు చేతన ఆ చేతనమునందు ఉంటుంది, చేతన అవత్ అనమాట. ఆయన ఎవడు ఏదో చైత్ర పచతి లేదా చైత్రేణ పచ్యతే, ఈ చైత్రేణ పచ్యతేలో చైత్రుడు చేతనావత్ కాబట్టి అతని యందు ఆరోపితంగా స్వతహాగా ఈ స్వాతంత్ర్యం ఉన్నది. కాబట్టి రెండు రకాలు ఇచ్చాడు, ఆరోపితం అనారోపితంచ సంజ్ఞాని విత్తం. ఆరోపిత స్వాతంత్ర్యం ఉన్నా కర్తృ ఉంటుంది, అనారోపిత స్వాతంత్ర్యం ఉన్నా కర్తృ సంజ్ఞ ఉంటుంది. స్థాళీయాపచ్యతే ఇత్యాదుల్లో స్థాళి యందు ఆరోపిత స్వాతంత్ర్యం ఉంటుంది. సహజంగా స్వాతంత్ర్యం అతనికి ఉంది, అతను యందు ఆరోపించాల్సిన అవసరం లేదు. యస్య చ స్వాతంత్ర్య వివక్ష తద్వ్యాపారే ఏవ ధాతున ప్రాధాన్యేన ఉచ్యతే. ఇక్కడ ఏమిటంటే పచతి అన్నప్పుడు మనం అధిశ్రయణ ప్రవృత్తి అధశ్రయణ పర్యంతం, అంటే స్టవ్ వెలిగించే కుక్కరు పైన పెట్టిన దగ్గర నుండి మనం కోతలు కూసే కిందకి దింపేదాకా ఏదైతే ఉందో అదంతా కూడా పచతి అనే దాని చేతే చెప్పబడుతుంది. గ్యాస్ స్టవ్ మండినా పచతియే, కోతలు వస్తున్నా పచతియే, లేదా ఇంకోటి మనం ఏదైనా నీళ్లు పోస్తున్నా పచతియే, ఇవన్నీ పచతిలోకే వస్తాయి. అయితే ప్రధాన ధాత్వర్థము అనేసరికి మనం చైత్ర పచతి అన్నప్పుడు విక్లిచనుకూల వ్యాపారము అని చెప్తున్నాం చైత్రులో ఉన్నట్టుగా. అదే కాష్టైః పచతి
కాష్టా పచంతి, అవును కాష్టములే వండుతున్నాయి అన్నాం అనుకోండి కర్రలు. అటువంటిప్పుడు ఏమవుతుంది? జ్వలన క్రియ. అక్కడ పచధాత్వర్థము విక్లిత్యనుకూల జ్వలన క్రియ అయిపోతుంది అనమాట. అంచేత ఆ జ్వలన క్రియ ఆశ్రయత్వేన కాష్టములకు కర్తృత్వం వస్తుంది అనమాట. అంచేత తత్తద్ ఇక్కడ వేటిని మనం ఆరోపిత కర్తృత్వాన్ని వేటి ఎంత ఆరోపిస్తున్నామో అవన్నీ ఆయా క్రియలు చేస్తాయి. ఇక్కడ జ్వలన క్రియ కానీ, ఆ గిన్ని తండులాదులకు అధిశ్రయణంగా ఆధారంగా ఉంటూ ఉండడం కానీ, అంటే అవి ఉడకడానికి అనుకూలంగా అది ఉండడం కానీ, ఇవన్నీ వాటి యందు ఆ కర్తృత్వాన్ని స్వాతంత్ర్యాన్ని ఆరోపించడం వల్ల కర్తృత్వం వస్తుంది అనమాట. కాబట్టి అవి ఏ క్రియ చేస్తే అదే ప్రధాన ధాతృత్వం అయిపోతుంది. ఆ విషయం ఉన్నది. యస్యచ స్వాతంత్ర్య వివక్ష, మనం ఎవరికైతే స్వాతంత్ర్యాన్ని వివక్ష చేస్తున్నామో, చైత్ర పచతి లేదా చైత్రేణ పచ్యతే అన్నప్పుడు చైత్రుడి యందు స్వాతంత్ర్యం వివక్ష చేస్తున్నాం. ఆయన ఎలాగా స్వతంత్రుడే. మిగతా చోట్ల స్థాళియాదుల యందు స్థాళీ కానీ లేదా కాష్టములు కానీ ఇంకో తండులములు కానీ వీటి యందు మనం ఆరోపిత స్వాతంత్ర్యం తీసుకుంటున్నాం. అంచేత స్వాతంత్ర వివక్ష మనం వేటికి చేస్తున్నామో తద్వ్యాపారే ఏవ ధాతున ప్రాధాన్యేన ఉచ్యతే. తద్వ్యాపారే కాదు, ప్రథమాంతమే. తద్వ్యాపార ఏవ ధాతున ప్రాధాన్యేన ఉచ్యతే. ఆ వ్యాపారమే ధాతువు చేత ప్రధానంగా చెప్పబడుతుంది. ఆ వ్యాపారం అంటే ఏమిటి? కాష్టై పచ్యతే అన్నప్పుడు జ్వలన క్రియ, అలాగే తండులై పచ్యంతే అన్నప్పుడు తండులముల ఎందున్న ఉడకడం అనే విక్లేదన క్రియ, అలాగే స్థాళియాపచ్యతే అన్నప్పుడు స్థాళి ఎందున్నప్పుడు స్థాళి ఎందున్న ఆశ్రయ రూపమైన క్రియ. ఈ విధంగా ఆయా కారకముల యందు మనం స్వాతంత్ర్యాన్ని వివక్ష చేసినప్పుడు వాటి యందు ఏ క్రియ అయితే ఉందో ఆ క్రియే ప్రధాన ధాత్వర్థంగా చెప్పబడుతుంది అనే అభిప్రాయం. శబ్దశక్తి స్వభావాత్, అలా ఎలాగా అంటే శబ్దానికి అటువంటి శక్తి ఉందయ్యా, ఆ శక్తి యొక్క స్వభావం చేత అలా అర్థం తీసుకుంటాము అన్నారు. స్థాళీ స్వతంత్ర ఇది భాష్యే ఆరోపిత స్వాతంత్ర్యవతి ఇత్యర్థ. అది అక్కడ మనకి ప్రధానేన సన్నిధానే స్థాళీ పరతంత్ర వ్యవాయే స్వతంత్ర అన్నారు కదా. అక్కడ స్వతంత్ర అంటే అర్థం ఏంటనమాట? ఆరోపిత స్వాతంత్ర్యము కలది. లేకపోతే స్థాళీ పద్ధతి అన్నం కుదరదు కదా. తత్వం వినా తద్వ్యాపారే ధాతో ప్రాధాన్యేన వృత్య సంభవాత్. ఈ స్వాతంత్ర్యము ఆరోపిత స్వాతంత్ర్యం, ఈ స్వాతంత్ర్యము లేనిదే తత్వం వినా, అంటే స్వాతంత్ర్యం లేకుండగా తద్వ్యాపారే ధాతో ప్రాధాన్యేన వృత్తి అసంభవాత్, దాని యొక్క వ్యాపారమే ధాతువు చేత ప్రధానంగా చెప్పబడుతోంది. ధాత్వర్థ ప్రధాన ధాత్వర్థం, ప్రధాన ధాత్వర్థం ఏదవుతుంది? మనము దేన్ని స్వాతంత్ర్యం కలదిగా వివక్ష చేస్తున్నాము దాని వ్యాపారమే ప్రధాన వ్యాపారం అవుతుంది. స్వాతంత్ర్యం ఉండాలి, స్వాతంత్ర్యం ఉంటేనే కర్తృత్వం. అంచేత కర్తృనిష్ట వ్యాపారమే ధాత్వర్థ ప్రధాన వ్యాపారం అవుతుంది. అది ప్రధాన ధాత్వర్థం అవుతుందంటే చాలు, మళ్ళీ ప్రధాన వ్యాపారం అనక్కర్లేదు. ఎందుకంటే వ్యాపారము రెండేం ఉండవు, ఒకటే వ్యాపారం. అంచేత ధాత్వర్థము రెండు ధాత్వర్థాలు ఏమిటి? ఫలము వ్యాపారము రెండు ధాతువు కర్త, దాంట్లో ప్రధానము వ్యాపారం. అంచేత ప్రధాన ధాత్వర్థం అంటేనే వ్యాపారం అన్నమాట. అంచేత ధాత్వర్థంలో ప్రాధాన్యము దేనికి? కర్తృనిష్టమైన వ్యాపారమే ధాత్వర్థంలో ప్రధానమైందనమాట. కాబట్టి కర్తృత్వం అనేది స్వాతంత్ర్యం ఉంటేనే కర్తృత్వం. మనం అది ఆరోపిత స్వాతంత్ర్యమైనా పర్వాలేదు, సహజంగా ఉన్నటువంటి అనారోపిత స్వాతంత్ర్యమైనా పర్వాలేదు, స్వాతంత్ర్యం ఉండాలి.
స్వాతంత్ర్యం ఉంటే కర్తృత్వం వస్తుంది. తన్నిష్ట వ్యాపారమే ప్రధాన ధాత్వర్థం అవుతుంది అనమాట. ప్రధాన ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వమేవ న తత్వం స్వతంత్ర తత్ర అపరిభాషణాత్ లోకే ఉక్తార్థయోరేవ తత్ప్రవృత్తేరితి. అంటే భట్టోజీ దీక్షుడు వాళ్ళు ఆయన ప్రధాన ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం ఏవ న తత్వం. ఆయన ఏం చెప్పారంటే ప్రధాన ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం స్వాతంత్ర్యం అన్నారు. ఈయన స్వాతంత్ర్యం అనే దాన్ని మనకి ఏమని చెప్పారు? కారకచ తద్ధాత్వర్థీయ కారక చక్ర ప్రయోక్తృత్వం. తద్ధాత్వర్థీయ కారక చక్ర ప్రయోక్తృత్వం అది స్వాతంత్ర్యం అని చెప్పారు. అయితే భక్షోడి దీక్షులు వారు ఏమని చెప్పారంటే ప్రధాన ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం అని చెప్పారు. అదే స్వాతంత్ర్యము. స్వాతంత్ర్యం అంటే అది కాదు, అదే అని చెప్పడానికి వీలు లేదు అంటున్నారు. స్వతంత్ర పదస్య తత్ర అపరిభాషణాత్. స్వతంత్ర అనే శబ్దానికి స్వతంత్ర అంటే స్వీయ తంత్ర యస్య సహ, స్వశబ్దానికి స్వీయము అని కూడా అర్థం. అంటే తన కంట్రోల్ తన చేతిలో ఉండడం అన్నమాట. స్వీయమైన తంత్రము కలిగిన వాడు. తంత్రము అంటే ఆచార వ్యవహారము లేదా విధానము అని రకరకాల అర్థాలు ఉన్నాయనుకోండి. అంచేత స్వహ అంటే స్వీయ. అంచేత స్వీయ తంత్రము కలవాడు కలిగి ఉండడమే స్వతంత్ర శబ్దానికి అర్థం. అంతేగాని ఈ ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం అనే మాట దానికి అర్థం రాదయ్యా. ఇంతకు ముందు చెప్పాడు స్వతంత్రం ఉంది అక్కడ. ఏమిటి? మిగతా వాటన్నిటినీ వాటి వాటి పనుల్లో నియోగించడం, అలాగే తన యొక్క క్రియను చేయడానికి కానీ చేయకపోవడానికి కానీ తన అధీనంలో ఉండడం, అది స్వతంత్ర శబ్దానికి అర్థము. అంతేగాని ప్రధాన ధాత్వర్థ బలా వ్యాపారాశ్రయత్వం అని చెప్పడము కుదరదు అని చెప్పారు. లోకే ఉక్తార్థయోరేవా తత్ప్రవృత్తే. లోక వ్యవహారంలో కూడా మేం చెప్పినటువంటి ఏమిటి? కారక చక్ర ప్రయోక్తృత్వం, తర్వాత ప్రవృత్తి స్వేచ్ఛాధీన ప్రవృత్తి నిమిత్తకం, స్వేచ్ఛాధీన ప్రవృత్తి నివృత్తిమత్వం ఏదైతే మేము చెప్పామో ఆ స్వాతంత్ర్యము అర్థంలోనే లోక వ్యవహారంలో కూడా ఉంది. లోకంలో కూడా వాడు స్వతంత్రుడు అంటే అర్థం ఏంటి? వాడిష్టం, వాడు ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేస్తాడు, లేదా ఏది మానేయాలనుకుంటే అది మానేస్తాడు. ఆ స్వాతంత్ర్యం వాడికి ఉంది. ఆ అర్థంలోనే లోకంలో కూడా వాడుతున్నారు. కాబట్టి స్వతంత్ర శబ్దానికి ప్రధాన ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం అని చెప్పకూడదు అని చెప్పారు. తర్వాత ఇంకోటి, ఈ వాక్యంలో ప్రధాన ధాత్వర్థ వ్యాపార అనే చోట వ్యాపార అని ఉండకూడదు. ప్రధాన ధాత్వర్థాశ్రయత్వం అనే ఉండాలి. అంటే ఈ లఘుమంజూష పుస్తకాల్లో కొన్ని చోట్ల ప్రధాన ధాత్వర్థాశ్రయత్వం అనుంది, కొన్ని చోట్ల ప్రధాన ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం అనుంది. అయితే మూలంలో వ్యాపార ఉండకూడదు అని. ఎందుకంటే కర్మని ప్రయోగం చేసినప్పుడు కర్మకర్త అని అంటారు. అంటే కర్మని కర్తగా వివక్ష చేయడం, కర్మను కర్తగా వివక్ష చేయడం. అలా వివక్ష చేసినప్పుడు ఏమవుతుంది? కర్మే కర్త అవుతుంది. కాబట్టి ఆ కర్మకి కర్తృత్వం చెప్పాలంటే కర్మ యందున్నది ఏమిటి అంటే ఫలాశ్రయత్వం, కర్మత్వం, ఫలం ఉంది. అంచేత కర్మని ప్రయోగంలో ఫలం ప్రధానంగా చెప్పబడుతుంది, అక్కడ వ్యాపారం అప్రధానం. అంచేత ప్రధాన ధాత్వర్థ అంటే కర్తరి ప్రయోగంలో ఏమో ప్రధాన ధాత్వర్థం వ్యాపారం అవుతుంది,
కర్మణి ప్రయోగంలో ప్రధాన ధాత్వర్థం ఫలం అవుతుంది. కాబట్టి ప్రధాన ధాత్వర్థ అని ఉంటే సరిపోతుంది. వ్యాపార అని కనుక అన్నట్టయితే కర్మణి ప్రయోగంలో వ్యాపారానికి ప్రాధాన్యం ఉండదు. కాబట్టి ప్రధాన ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం కర్మకి రాదు. ప్రధాన ధాత్వర్థం ఫలమైతే ఫలాశ్రయత్వం కర్మకు వస్తుంది, కానీ వ్యాపారాశ్రయత్వం రాదు. కాబట్టి అక్కడ స్వాతంత్ర్యం కుదరదు. స్వాతంత్ర్యము పైన ఆయన చెప్పిన, దీక్షితులు వారు చెప్పిన స్వాతంత్ర్యం ఎలాగా, ప్రధాన ధాత్వర్థ ఆశ్రయత్వం అని చెబితేనే కర్మని ప్రయోగంలో కూడా కుదురుతుంది. లేకపోతే కర్మని ప్రయోగంలో అటువంటి స్వాతంత్ర్యం కుదరదు. అందుచేత అసలు వ్యాపార పదం ఉండకూడదు. దీక్షితులు వారి మతంలో కూడా అదే పొరపాటుగా ఎందుకో వ్యాపారంలో వచ్చింది, కానీ ఆ ప్రింటింగ్ లోనో ఎక్కడ పొరపాటు, పాఠాంతరం అంటుంటారు కదా, అలా పొరపాటుగా వ్యాపారం చేరింది, కానీ వ్యాపారం ఉండకూడదు. అయితే ఏం చెప్పాలి? ప్రధాన ధాత్వర్థాశ్రయత్వం అని చెప్పాలి. నువ్వు చెప్పే ప్రధాన ధాత్వర్థాశ్రయత్వం అనే అర్థం కూడా స్వతంత్ర శబ్దానికి చెప్పడానికి వీలు లేదు అన్నాడు. కాబట్టి స్వాతంత్ర్యం అంటే కేవలము కారక చక్ర ప్రయోక్తృత్వం, స్వేచ్ఛాధీన ప్రవృత్తి నివృత్తికత్వం, అదే స్వాతంత్ర్యంగా చెప్పాలి. అంతేగాని ప్రధాన ధాత్వర్థాశ్రయత్వం స్వాతంత్ర్యం అనడానికి వీలు లేదు. అతయేవ ప్రయోజ్యస్య అస్వతంత్రత్వాత్ కర్తృసంజ్ఞా న ప్రాప్నోతి పూర్వపక్షే తస్యాపి స్వేచ్ఛాధీన వృత్తికత్వరూప స్వాతంత్ర్యం సాధితం కర్తృసంజ్ఞా సూత్రే భాష్యే ఇది దిక్. అందువల్లే ఇందాక కూడా ఈ మాట వచ్చింది ఏమిటంటే, తచ్చ ప్రయోజక సన్నిధానే అపి ప్రయోజ్యస్య అని. ప్రయోజకకర్త ఉన్నప్పుడు కూడా ప్రయోజ్యకర్తకి స్వేచ్ఛాధీన ప్రవృత్తి నివృత్తికత్వం ఉంటుంది. అటువంటి స్వాతంత్ర్యం అతనికి ఉంటుంది. కాబట్టి ప్రయోజ్యకర్తకు స్వాతంత్ర్యం లేదు కాబట్టి స్వతంత్రకర్త అని కర్తృసంజ్ఞ రాదు అని పూర్వపక్షం చేస్తే, దానికి సమాధానం చెప్పినప్పుడు ఏమని చెప్పారంటే, ఈ స్వేచ్ఛాధీన ప్రవృత్తి నివృత్తికత్వ రూపమైన స్వాతంత్ర్యము ప్రయోజ్యకర్తకు కూడా ఉంటుంది అని భాష్యంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ స్వాతంత్ర్య పదాన్ని స్వేచ్ఛాధీన ప్రవృత్తి నివృత్తికత్వము, ధాత్వర్థీయ కారక చక్ర ప్రయోక్తృత్వము అనే వ్యాఖ్యానించాలి, కానీ దానికి అర్థం చెప్పాలి. కానీ ప్రధాన ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వము అని కానీ, లేదా ప్రధాన ధాత్వర్థాశ్రయత్వం అని కానీ చెప్పడానికి వీలు లేదు అని దీక్షితులు వారి యొక్క మతాన్ని కూడా ఆయన కాదన్నారు. అలాగే భర్తృహరి కూడా మేము చెప్పినటువంటి దానికే ఆయన చెప్పిన మాట కూడా ఉపోద్బలకంగా ఉంది. ఎలాగంటే, ప్రాగన్యత శక్తి లాభాత్ న్యగ్భావాపాదనాదపి తదధీన ప్రవృత్తిత్వాత్ ప్రవృత్తానాం నివర్తనాత్ అదృష్టత్వాత్ ప్రతినిధే ప్రవివేకే చ దర్శనాత్ ఆరాదపి ఉపకారిత్వే స్వాతంత్ర్యం కర్తురుచ్యతే. ఇక్కడ కర్త యొక్క స్వాతంత్ర్యానికి 6 లక్షణాలు చెప్పారు ఏకంగా భర్తృహరి. ఏమిటంటే, ప్రాగ్ అన్యత శక్తి లాభాత్, మొట్టమొదట కర్తృత్వ శక్తి, స్వాతంత్ర్యం అనేది కర్తృత్వ శక్తి మత్వం అది ముందు కర్తకు వచ్చేస్తుంది, కరణాదుల కంటే ముందే. ఎందుకంటే అది కరణం అవ్వాలంటే ఇక్కడ ఈ వ్యాపారం అవ్వాలి. రామేణ బాణేన హతో వాలి అంటే రాముడు బాణం వేసినప్పుడే, అంటే రాముడు ఆ వాలిని చంపడానికి ప్రవర్తించినప్పుడే ఆ వ్యాపారం ప్రారంభిస్తేనే ఆ బాణమేమో కరణం అవుతుంది. ఆయన ఎవడో వాలి కర్మ అవుతాడు.
ఈయన వ్యాపారం అంటే ఈయన క్రియ ప్రారంభించకపోతే వాళ్ళకేమీ లేదు. బాణానికి కరణత్వము లేదు, వాలికి కర్మత్వము లేదు. కాబట్టి కరణాది శక్తి మత్వముల కంటే, అంటే కరణాది శక్తులు అకారక శక్తి వాటికంటే ముందే ఈయనకి కర్తృత్వ శక్తి వచ్చేస్తుంది. అంచేత కరణాది వ్యాపారాత్ పూర్వమేవా కరణాది సంపాదకతయా శక్తిమత్వేనా అన్న. అది కరణం అవ్వాలంటే ఈయన ముందు కర్త అవ్వాలి. రాముడు కర్త అయితేనే బాణం కరణం అయ్యే అవకాశం ఉంది. అంటే కర్త అంటే ఏదో ఒక వ్యాపారం. ఏ వ్యాపారము? ఇక్కడ హరణక్రియ. ఆ హరణక్రియాశ్రయుడు అయినప్పుడే, హరణక్రియాశ్రయుడు అన్నప్పుడు స్వాతంత్ర్యం ఉందన్నమాట. ఆ స్వాతంత్ర్యం ఉంది ఇతడు కర్త అన్నప్పుడే బాణాదులకు ఈ కరణత్వాది శక్తులు వస్తాయి. అంచేత కరణాది వ్యాపారాత్ పూర్వమేవ కరణాది సంపాదకతయా శక్తిమత్వేన. ఆ బాణం కరణం అవ్వాలంటే, దానికి ఆ కరణత్వ శక్తిని సంపాదించాలి అంటే ముందు ఈయన స్వతంత్రకర్త అని కర్తృత్వ శక్తిమాన్ అవ్వాలి. కరణాదీనాం ఆత్మాధీనత్వ సంపాదనేన చ. అలాగే న్యగ్భావాపాదనాదపి. న్యగ్భావము అంటే ఏమిటి? అవి తిరస్కృతములు, అంటే స్వతంత్రముగా కరణములు అవ్వు. దానికి కరణత్వాన్ని ఈయన ఆపాదన చేయాలి. అంచేత కరణాదులకు ఆత్మాధీనత్వ సంపాదనేనచ, అవన్నీ తన అధీనంలో ఉన్నాయి. అంటే విల్లుకి బాణం ఎక్కుపెట్టి వేయాలి ఈయన, అప్పుడే బాణం కరణం అవుతుంది. అందువల్ల బాణం యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో అది ఈయన యొక్క అధీనంలో ఉంది. అలాగే తేషాన్ తదాయత్త వ్యాపారవత్వేనా తదధీన ప్రవృత్తిత్వాత్. మూడో కారణం కర్తృధీన ప్రవృత్తి. అంటే బాణము కర్త యొక్క అధీనములో ఉంది, బాణం ప్రవర్తించడం అనేది. ఈయన బాణం వదిలేక అది వెళ్ళి ఎదుటివాడికి గుచ్చుకోవడం అనేది దానికి స్వాతంత్ర్యం ఉన్నది. కానీ ఆ స్వాతంత్ర్యము అది ప్రవర్తించడం అనేది కర్త అధీనంలో ఉంది. అంటే తదధీన ప్రవృత్తిత్వాత్ ప్రవృత్తానాన్ నివర్తనాత్. అలాగే ఈయన ప్రవర్తించే వాటిని నివర్తింపజేయగలడు కూడా. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఉందనుకోండి, వెలిగించావు, మంట పెద్దదిగా ఉందంటే తగ్గిస్తాం, తక్కువగా ఉందంటే హెచ్చిస్తాం. అంటే కట్టెలు పోయి మండుతోంది, ఎక్కువ మంటగా ఉందంటే మంట తగ్గిస్తాం, లేకపోతే మంట సరిగ్గా లేదనుకుంటే హెచ్చిస్తాం. ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? కర్త చేతిలో ఉన్నాయి. కాబట్టి కాష్టములున్న కాష్టములందున్న జ్వలన క్రియ, ఆ జ్వలన క్రియ అతి ప్రసంగం అయితే ఎక్కువైపోయింది అనుకోండి, దాన్ని తగ్గించే అధికారం ఈయనకుంది. తక్కువగా ఉంటే హెచ్చించే అధికారం ఈయనకుంది. అంచేత అతి ప్రవృత్తానాం తేషాం నివర్తనేన చ కర్తు ఫలప్రాప్తౌ స్వత ఏవ నివృత్యా. అలాగే ఈ నివర్తనము అనేటువంటిది వాటిని నివర్తకత్వం, ఇతరమైన కారకాల యొక్క నివర్తకత్వాన్ని కర్త కలిగి ఉంటాడు. తన నివర్తను తాను నివర్తించాలంటే అది తనకి అధీనంలో ఉన్నటువంటిదే. తాను చేయకూడదు అనుకుంటే మానేయచ్చు, చేయాలనుకుంటే చేయొచ్చు. అది ఫలప్రాప్తి యందు స్వతయేవ నివృత్యా. అంటే ఫలం పొందడానికి తాను కర్తు ఫలప్రాప్తౌ స్వతయేవ నివృత్య. అంటే ఇక్కడ ఏమన్నాడంటే ఆ మంట వెలిగించేసాడు, వెలిగించేసాక ఇంక ఈయన పని అలా కూర్చోడమే ఉడికేదాకా. కానీ కట్టెలు మండాలి, కట్టెలు మండాలంటే ఆ మంటలు ఎక్కువ మండితే పాడైపోతుంది అని చెప్పి తగ్గిస్తాడు. వాడు తక్కువ మండితే అవదు, వెచ్చిస్తాడు. అక్కడ వాటి యొక్క ప్రవృత్తి నివర్తకత్వం ఈయనకుందనమాట. తన నివర్తకత్వం ఒక్కలే, ఎందుకంటే తాను స్వయంగా తాను ఇంకా నివర్తించగలడు. కర్తు ప్రతినిధ్య భావేన చ. ఇంకొక కారణం అదృష్టత్వాత్ ప్రతినిధే. కర్త ఏ విధంగా అయితే మిగతా కారకాలని ప్రయోగిస్తున్నాడు, ప్రవర్తింపజేస్తున్నాడో, అలా ప్రవర్తింపజేసే మరొక కారకం ఏదీ లేదు. కర్త చేసే పని ఏదైతే ఉందో
ఆ పని చేసే మరో కారకం ఏమీ లేదు. అంటే మిగతా కారకాలు వాటి పని అవి చేయగలవు కానీ ఇంకో దాని పని ఇవి నివర్తించడం కానీ ప్రవర్తింపజేయడం కానీ చేయలేదు. అదే కట్టెలు కాలడం, ఆ జ్వలన క్రియ అవి చేయగలం అంతే, అంతకంటే ఇంకో పని అది చేయలేదు. అలాగే తండులములు ఉడకడం, ఆ ఉడకడం అనే క్రియ చేయగలదు కానీ ఇంకో పని అది చేయలేదు. గిన్ని వాటికి ఆశ్రయముగా ఉండడం, అది చేయగలదు కానీ ఇంకో పని అది చేయలేదు. ఈ అన్ని పనుల్ని చేయించగలిగిన లేదా నివర్తింపజేయగలిగిన శక్తి ఒక్క కర్తకే ఉంది. అంచేత అదృష్టత్వాత్ ప్రతినిధే, కర్తకి ప్రతినిధిగా ఇంకొక కారకం ఏది ఇంకా లేదు. కర్తు ప్రతినిధ్య భావేన చ, తర్వాత కారకాంతరాభావేపి అస్త్యాదౌ కర్తు దర్శనేన చ. అలాగే ప్రవివేకే చ దర్శనాత్, కారకాంతరం లేకపోయినా కర్తకి కర్తృత్వం ఉంటుంది. ఎందువల్లంటే సర్వతో అస్థిక్రియాయా సత్వ, వృక్ష అంటే వృక్ష అస్థి అని అర్థం, చైత్ర అంటే చైత్ర అస్థి అని అర్థం. అందువల్ల ఏమిటి, అస్థిక్రియ తప్పనిసరిగా అన్ని చోట్ల అధ్యాహారంగా ఉంటుంది మనం క్రియాపదం ప్రయోగించకపోతే. కాబట్టి అస్థిక్రియ ఉంది అంటే తద్వ్యాపార కర్తృత్వం ఈయనలో ఉన్నట్టే, స్వాతంత్ర్యం. తర్వాత దూరాదపి ఉపకారిత్వేపి, అలాగే ఈయన అక్కడే ఉండి చేయక్కర్లేదు, దూరం నుంచి కూడా కారకాలని ప్రవర్తింపజేయగలడు. అంటే నువ్వు ఈ పని చెయ్యి అని ఎదుటి వాడికి ప్రయోగిస్తాడు, అంతే కదా. మరి ప్రయోజ్యకర్త దగ్గర మైత్ర చైత్రం గమయతి అన్నప్పుడు ఈయన కూడా వెళ్ళక్కర్లేదు, ఆ చైత్రుణ్ణి దాంట్లో ప్రవర్తింప చేయగలగడం అంతే. ఆయన ఈ దూరంగా ఉండే వాడిని ఆ క్రియలో ప్రవర్తింపజేయగలుగుతాడు. అంచేది ఈ 6 లక్షణాలు ఉంటాయి కర్తకి. కాబట్టి ఇప్పుడు మేము చెప్పినటువంటి సర్వకారక ప్రయోక్తృత్వం, అలాగే ఆ ప్రవృత్తి నివృత్తికత్వం, స్వేచ్ఛాధీన ప్రవృత్తి నివృత్తికత్వం, ఈ లక్షణాలు రెండు కూడా మేము స్వాతంత్ర్యము అనే దానికి చెప్పాము. అవన్నీ ఈ హరి చెప్పినటువంటి భర్తృహరి చెప్పిన కారికలో అవి చెప్పబడ్డాయి. అంచేత స్వాతంత్ర్యం కర్తృత్వం అంటే, స్వాతంత్ర్యం అనే దానికి ఏమర్థం చెప్పాలన్నమాట, ధాత్వర్థీయ కారక చక్ర ప్రయోక్తృత్వం అదొకటి, స్వాధీన స్వేచ్ఛాధీన ప్రవృత్తి నివృత్తికత్వం అదొకటి. ఈ రెండు స్వాతంత్ర్యానికి అర్థంగా చెప్పాలి. గురువు గారు ఆ రెండు కలిపి చెప్పాలండి? ఆ రెండు ఉంటాయి. రెండు ఎందుకంటే మొదటిదేమో మిగతా కారకాలని ప్రవర్తింపజేయడం, రెండవదేమో తాను తన క్రియ చేయడానికి స్వాధీనంగా ఉన్నాడు, స్వాతంత్ర్యం ఉంది అని చెప్పడం కోసం. ఆ రెండు కలిపే కర్తృత్వం అన్నమాట. ఎందుకంటే అస్థిక్రియ ఉన్న చోట బాలహ అస్తి చైత్ర అస్తి అన్నప్పుడు మిగతా కారకాలు ఏమీ లేవు, అంచేత అక్కడేమీ కారక చక్ర ప్రయోక్తృత్వం అనే స్వాతంత్ర్యం లేదు. ఇక్కడ తను అక్కడ ఉండడానికి లేకపోవడానికి కూడా స్వాతంత్ర్యం అతను ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ ప్రవృత్తి నివృత్తి కత్వం అనే స్వాధీనమైన ప్రవృత్తి నివృత్తికత్వం అనేది కర్తకి తప్పనిసరిగా ఉంటుంది. వస్తుస్థిత్యా ఏషాం ధర్మాణం అభావేపి శబ్దేన యస్య ఏతే ప్రత్యాయంతే సకర్త. ఇక్కడ కూడా మళ్ళీ అన్నిటినీ జాగ్రత్తగా మళ్ళీ పూర్వపక్షం చేయకుండా చెబుతున్నాడు. వస్తుస్థిత్యా, ఒక్కొక్క చోట వస్తుతః ఈ ధర్మములు
లేకపోవచ్చు కొన్ని చోట్ల. అదే ఆరోపిత స్వాతంత్ర్యం. ఆరోపిత స్వాతంత్ర్యం ఉన్న చోట ఈ లక్షణాలు ఉండవు కదా మరి. అంచేత సహజంగా వాటికి వస్తుస్థితి చేత ఈ లక్షణాలు లేకపోయినా మనం దేనికైతే శబ్దశక్తి మర్యాదయ ఈ స్వాతంత్ర్యం చెప్పదలిచామో వాటికి ఇది ఉన్నట్టుగానే భావించాలన్నమాట. కాబట్టి ధర్మాణం అభావేపి శబ్దేన యస్య ఏతే ప్రత్యాయ్యంతే, అంటే శబ్దము చేత ఈ శక్తి ఉన్నట్టుగా మనకి ఎక్కడైతే సూచింపబడుతోందో తెలియబడుతోందో అప్పుడు అతడు కర్త అవుతాడు. ఇప్పుడు భూతలే ఘట అస్తి అన్నాం, లేదా చైత్ర కటే శీతే అన్నాం. అక్కడ భూతలే భూతలానికి అధికరణం. ఇటువంటి చోట ఎక్కడైతే ఆరోపితం, ఆ, ఆ, అది ఇందాక చెప్పామే, స్థాళీ పచతి, కాష్టాఫ్ పచంతి ఇత్యాదులు ఉదాహరణ. అటువంటి చోట వాటిని కర్తగా భావిస్తున్నాం. అంచేది ఈ మనం చెప్పుకున్నటువంటి ధర్మములు వెనకాల 6 లక్షణాలు చెప్పారు కదా, ఈ 6 లక్షణాలు అటువంటి చోట ఉండవు. అంచేది అక్కడ ఆరోపిత కర్తృత్వ స్వాతంత్ర్యాన్ని తీసుకున్నాం. ఎక్కడైతే శబ్దము చేత ఇవి ఉన్నట్టుగా తెలియజేయబడుతున్నాయో దానికి కర్తృత్వం. యస్య ఏతే ప్రత్యాయంతే, దేనికైతే శబ్దము చేత ఈ లక్షణాలు ఉన్నట్టుగా సూచింపబడుతున్నాయో దానికి కర్తృత్వం ఉంటుంది. కర్త అని. అంటే స్థాళీపచతి, అక్కడ స్థాళీకి ఈ పైన చెప్పినటువంటి స్వాతంత్ర లక్షణాలు 6 ఉన్నాయే, ఆ 6 ఏమి అక్కడ ఉండవు. లేకపోయినప్పటికీ మనం దాని కర్తృగా ఆరోపణ చేసుకుని స్వాతంత్ర్యం ఉన్నట్టుగా భావించి మనం కర్తృత్వాన్ని తీసుకుని తృతీయ విభక్తి లేదా ప్రథమ విభక్తి చేస్తున్నాము అని. ధర్మై అభ్యుదితై శబ్దే నియమో నతు వస్తుని కర్తృ ధర్మ వివక్షాయా శబ్దాత్ కర్త ప్రతీయతే. అది అగ్ని దహతి, ఏధాహ పచంతి, అంటే ఇంతకు ముందు చెప్పాం కాష్టాఫ్ పచంతి, లాగే ఏధాహ పచంతి. ఇటువంటి చోట మనము ఆ అగ్ని యందు అలాగే ఏధములు కట్టెల యందు ఆయా క్రియలు ఉన్నట్టుగా, అంటే ఆ స్వాతంత్ర్యం ఉన్నట్టుగా ఆరోపిస్తున్నాం. ఆరోపించి దానికి కర్తృత్వం చెప్పి ప్రథమా విభక్తి చెబుతున్నాం అన్నమాట. అంచేత శబ్దము చేత దేని యందైతే ఆ శక్తి ఉన్నట్టుగా తెలియబడుతోందో దానికి దానికి ఆ కర్తృత్వం ఉంటుంది. స్వాతంత్ర్యం, ఆరోపిత స్వాతంత్ర్యం ఉండడం వల్ల కర్తృత్వం ఉంటుంది అని గమనించాలి. అంతేగాని 6 లక్షణాలు పైన చెప్పారు, ఈ లక్షణాలు మిగతా అక్కడ లేవు కదా, మరి కర్తృత్వం ఎలాగా అని అనుకోకండి. అక్కడ ఆరోపిత స్వాతంత్ర్యం ఉంటుంది కాబట్టి కర్తృత్వం ఉంటుంది అన్నారు. ఇక్కడ ఇక్కడికి ఆపుదామండి. అనంతకృష్ణ గారు, సరే కొంచెం ముందు చదవచ్చు. ఘటో భవతి ఇత్యాదౌ బౌద్ధ ఘటస్య కర్తృత్వం. చూడండి ఇక్కడ ఎన్ని ఆటంకాలు, ఎన్ని అనుపపత్తులు వచ్చే అవకాశం ఉందో వాటన్నింటినీ ముందే వారు ఊహించి మనకి సమాధానం చెబుతూ ఉంటారు. ఘటో భవతి అన్నాం అనుకోండి, ఇంకా కొండ తయారవలేదు,
తయారవకుండా ఘటో భవతి అనడం ఎలా కుదురుతుంది? భవతి అంటే ఉన్నది అని అర్థం కదా. ఉన్నది అని ఎప్పుడైతే అంటున్నామో దాని యందు స్థిత్యనుకూల వ్యాపారము ఘటమునందు ఉందంటే కదా. అంటే ఆ వ్యాపార ఆశ్రయత్వం కర్తృత్వం దానికి వస్తుంది కదా. మరి ఎలాగ అసలు ఘటమే లేదు అక్కడ ఇంకా. కుండే లేనిది దాని యందు కర్తృత్వాన్ని ఎట్లా చెబుతాము అని ఆక్షేపం. అంటే దానికి సమాధానం ఏమన్నారు? బౌద్ధ ఘటస్య కర్తృత్వం. ఆ కుండ బుద్ధిలో ఉంది, ఇంకా అక్కడ పదార్థ రూపంగా భౌతికంగా కుండ అక్కడ తయారవలేదు ఇంకా. కానీ బుద్ధిలో కుండ ఎలా ఉండాలి, ఎటువంటి కుండ తయారు చేయాలి అనేది ఆ కులాలుడికి కుంభకారుడికి బుద్ధిలో ఉంటుంది. బుద్ధిలో ఉన్నదాన్నే బయట వస్తువుగా తయారు చేస్తాడు కదా. కాబట్టి బుద్ధి ఎందున్నటువంటి ఘటాన్ని దృష్టిలో పెట్టుకుని ఘటోభవతి అనేటువంటి ప్రయోగము. అక్కడ ఆ ఘట శబ్దానికి అర్థం బౌద్ధ ఘటం అర్థం అనమాట, అభౌతికమైంది, బుద్ధిలో ఉన్న ఘటం అని అర్థం. యద్వా ఘటపతేన ఉపాదాన కారణం మృదేవ కార్యాత్మన భవతి ఇత్యర్థ. అది లేదా ఇంకొకగా కూడా ఇక్కడ సమన్వయం చేయొచ్చు. ఎలాగంటే మట్టి వల్లే కదా కుండ తయారవుతుంది. వాడు ఆ మట్టిని పట్టుకొచ్చి అలా అదేదో ఆ చక్రం మీద ముద్ద పెట్టి కుండ తయారు చేస్తున్నాడు. ఇది ఈ మట్టి కుండకి ఉపాదాన కారణం, ప్రధాన కారణం అని అర్థం. ఆ మట్టి లేకపోతే కుండ తయారవుతుంది. మిగతావన్నీ ఉన్నా లేకపోయినా మట్టి మాత్రం ముఖ్యంగా ఉండాలి. అంచేత ఈ ఉపాదాన కారణమైనటువంటి మృత్ మట్టే ఇది కారణం కాబట్టి కార్యరూపమైన ఘటంగా తయారవుతోంది అని అర్థం. ఇక్కడ ఘటో భవతి అనే దానికి అర్థం ఏంటి? ఎదురుకుండా కనపడేటువంటి మట్టే అది ఘటానికి కారణం. కాబట్టి ఈ కారణమైనటువంటి మట్టే కార్యరూపమైన ఘటంగా ఉంటుంది అని అభిప్రాయం. ఆ అర్థం కూడా తీసుకోవచ్చు. ఘటపదేనా ఉపాదాన కారణం మృదేవా కార్యాత్మనా భవతి. అంటే కారణమైన మట్టే కార్యమైన ఘటంగా ఉంటుంది అని చెప్పడం కూడా సరిపోతుంది. ఆ విధంగా ఆయన చెప్పచ్చు. కార్యకారణయోరభేదస్య స్వీకారాత్. కొన్ని సందర్భాల్లో మనం కార్యకారణములను అభేదముగా స్వీకరిస్తాం. మా ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉంది, వాక్యం, భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా అంటారు. అంటే భారతదేశానికి ప్రతిష్ట, ఆ ప్రతిష్టలు రెండు ఏమిటి? సంస్కృతము సంస్కృతి అన్నారు. సంస్కృతము సంస్కృతి ప్రతిష్టకు కారణములు. కానీ కారణములను ఏం చెప్పేశారు ఇక్కడ? ప్రతిష్టలు అని చెప్పారు. అంటే కార్యములుగా చెప్పేశారు. కారణము చేత వచ్చేది కార్యం, సంస్కృతము చేత వచ్చేది ప్రతిష్ట, అలాగే సంస్కృతి చేత వచ్చేది ప్రతిష్ట. కాబట్టి ప్రతిష్ట కారణములైనటువంటి సంస్కృత సంస్కృతులను ప్రతిష్టలుగా చెప్పాడు అన్నమాట. అంటే ఉద్దేశం అక్కడ కార్య కారణములకు అభేదాన్వయం అన్నమాట. ఇలా లోక వ్యవహారంలో కారణ కార్యాలకు అభేదంగా చెబుతూ ఉండడం ఉన్నది. కాబట్టి ఘటోపాదాన కారణం మృదేవా కార్యాత్మనా భవతి అనే అర్థమైనా చెప్పుకోవచ్చు. లేదా ముందు చెప్పినటువంటి ఘటోభవతి అంటే ఆ ఘట శబ్దము బుద్ధిలో ఉన్నటువంటి ఘటం అని అయినా చెప్పుకోవచ్చు. యద్వా బ్రాహ్మణ ఏవా అవిద్యావశాత్ ఉపచరిత నానాత్వ భావాభావత్వ రూపవతు తద్రూపగత జన్మనాశ వ్యవహారోపి అవిచారిత రమణీయ సిద్ధ ఇది బోధ్యం. అంటే అవిద్యావశాత్
అంటే అజ్ఞానవశం వల్ల, అవిద్యావశం చేత ఉపచరిత నానాత్వ భావ అభావత్వ రూపవతు, అంటే ఉండడము లేకపోవడము, అది ఉపచరితం, అంటే ఔపచారికమైన లాక్షణికమైనటువంటి ఆ ప్రయోగం చేత నానాత్వ భావ అభావత్వ రూపవతు, ఒకే బ్రాహ్మణుడు, అతడు ఉన్నాడు లేడు, అంటే బ్రాహ్మణ ఇక్కడ ఇక్కడ బ్రాహ్మణ నాస్తి అన్నాం అనుకోండి, ఇక్కడ లేడు, వాడు ఎక్కడో ఉన్నాడు, అసలు ఉన్నాడు, కానీ బ్రాహ్మణ నాస్తి అన్నాం, లేడు అన్నాం. అంటే ఏమిటి ఇక్కడ? ఔపచారికమైన ప్రయోగం అది. ఎందుకంటే అసలు బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, అసలు లేకపోలేదు, అప్పుడు అడిగినప్పుడు ఇక్కడ లేడు. అంచేత భావ అభావములు, ఒకే బ్రాహ్మణుడు యందు భావ అభావములు ఎలా అయితే వ్యవహరిస్తున్నామో, అలాగే తద్రూపగత జన్మ నాశ వ్యవహారోపి అవిచారిత రమణీయ, ఆ రూపగతమైనటువంటి, ఇప్పుడు ఘట రూపం, ఆ ఘటం తయారైతే ఘట రూపం ఉంటుంది, తయారు కాకపోతే ఇంకా ఘట రూపం లేదు. అంచేత రూపగత జన్మనాశ వ్యవహార, జన్మము నాశము ఈ వ్యవహారము కూడా అవిచారిత రమణీయ, అంటే అనాలోచితంగా అందంగా ఉండడం. అవిచారిత రమణీయం అంటే, అవిచారితం అంటే వస్తుత వస్తుస్థితిని ఆలోచించకుండా చెప్పడం. ఆ చెప్పడం కూడా బాగానే ఉంటుంది. అంటే ఘటోభౌతి అనే ప్రయోగంలో అనౌచిత్యం ఉంది అని ఎవరు అనుకోరు, లోక వ్యవహారంలో అలా ఏమీ లేదు. కాబట్టి వశాత్తు కూడా ఇది సిద్ధ, ఇది ఘట భవతి అనేటువంటి ప్రయోగం కూడా సిద్ధిస్తుంది. ఎందువల్ల? రూపగత జన్మ నాశ వ్యవహారం అది లేకపోవడం చేత. ఇంకా ఘటం అక్కడ పుట్టలేదు, ఘటం పుడితే కానీ రూపం ఉండదు ఘటానికి. అందుచేత ఘటం పుట్టకపోయినా, లేదా పుట్టిన తర్వాత అది పగిలిపోతే ఆ రూపనాశం జరుగుతుంది. ఈ వీటి సంగతిని తెలియకుండగా కేవలము ఘటోభవతి అనేటువంటి ప్రయోగం కూడా ఉండొచ్చు. తర్వాత పాచైతి చైత్రేణ మైత్ర ఇత్యాదౌ ప్రయోజ్యస్య ప్రయోజక వ్యాపారాధీనత్వే సాధనాంతర విషయే ఉక్త స్వాతంత్ర్యాత్ కర్తృత్వం అవ్యాహతం. పాచైతి చైత్రేణ మైత్ర అనేటువంటి చోట, అదే మైత్రుడు ప్రయోజకకర్త, చైత్రుడు ప్రయోజ్యకర్త. అక్కడ ప్రయోజ్యుడికి ప్రయోజక వ్యాపారాధీనత్వేపి, ప్రయోజకుడు అతన్ని నియమించాలి, నువ్వు వంట వండు అని. అంచేత ఈ ప్రయోజ్యకర్త యొక్క వ్యాపారము ప్రయోజకకర్త వ్యాపారాధీనంలో ఉంది. అంచేత ప్రయోజక వ్యాపార అధీనం అయినప్పటికీ సాధనాంతర విషయే ఉక్త స్వాతంత్ర్యాత్, సాధనాంతర విషయం మిగతా కారకాలు వాటిల్లో వాటికి స్వాతంత్ర్యం ఉంది. అంటే ఏమిటి? అతన్ని వంట చేయమంటే మిగతా సాధనాలతోటి పని చేయించడం, అంటే కాష్టములు వెలిగించడం, గిన్నె పెట్టడం, దాంట్లో బియ్యం పోయడం, నీళ్లు పోయడం, ఇవన్నీ ఆ ప్రయోజ్యకర్తే చేస్తాడు. పురమాయించిన వాడు చేయడు కదా, ఎవరినైతే వంటవాడుగా పెట్టుకున్నామో వాడు చేస్తాడు. కాబట్టి ఆ మిగతా సాధనములు ప్రవర్తించడానికి ఇతడే అధికారి. కాబట్టి ఆ స్వాతంత్ర్యం అంటే కారక చక్ర ప్రయోక్తృత్వం అక్కడ ఉంది అతనికి. అయితే ఆ ప్రయోక్తృత్వం అనేది ప్రయోజక అధీనంలో ఉన్నప్పటికీ, ఒకసారి వంట చెయ్యి అని ఆజ్ఞ ఇచ్చేసాక మిగతా వంట చేసేటువంటి పని అంతా వంటవాడు చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు అతని అధీనంలో మిగతా కారకముల యొక్క ప్రవృత్తి ఉంటుంది.
కాబట్టి తద్ధాత్వర్ధీయ కారక చక్ర ప్రయోక్తృత్వం అనేది ప్రయోజ్యకర్త కూడా ఉంటుంది. కాబట్టి పాచయితి చైత్రేణ మైత్ర అనే ప్రయోగానికి ఎటువంటి ఢోకా, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రేరణ పారతంత్ర్యే ఉక్త స్వాతంత్ర్యస్య ఉపాయత్వాత్. అది ఇక్కడ ప్రేరణా స్వాతంత్ర్యం, ప్రేరణ, అది ప్రేరణ పారతంత్ర్యే అంటే ప్రయోజకకర్త ప్రేరణ చేస్తున్నాడు, ఆ ప్రేరణకి అధీనంలో ఇతను ఉంటున్నాడు, చైత్రుడు ఉంటున్నాడు. మైత్రుడమో ప్రయోజకకర్త, అతడు ప్రేరేపిస్తున్నాడు, వంట చెయ్యి అని చెబుతున్నాడు. ఆ ప్రేరణకి అధీనంలో చైత్రుడు ఉంటున్నాడు అనమాట. అతని ఆ ప్రేరణకి అధీనంలో ఉన్నప్పటికీ, ప్రేరణ పారతంత్ర్యం ఉన్నప్పటికీ ఉక్త స్వాతంత్ర్యస్య ఉపాయత్వా. ఉక్త స్వాతంత్ర్యం ఏది? ఆ వంట చేయడంలో ఎటువంటి కారక చక్ర ప్రయోక్తృత్వం అనే స్వాతంత్ర్యం ఉందో ఆ స్వాతంత్ర్యము ఉపాయం అవుతోంది అన్నాడు. ఎందుకంటే వాడికి ఆ స్వాతంత్ర్యం ఉంటేనే ఈయన ఇలా ప్రేరేపించగలుగుతాడు. వంట చేయన్నాడంటే వాడికి వంట చేయడం చేతనైనప్పుడే వాడిని వంట చేయంటాడు, చేత కాదంటే ఇంకా వంట చేయమని ఏమంటాడు వీడు. కాబట్టి అతడు పారతంత్ర్యంగా ఉన్నా అలా చెప్పడానికి ప్రేరణ పారతంత్ర్యే, పారతంత్ర్యమునందు ఉక్త స్వాతంత్ర్యస్య ఉపాయత్వా. ఈ స్వాతంత్ర్యం ఏదైతే ఉందో అది ఉపాయం అవుతుంది, అంటే సాధనం అవుతుంది అనమాట. అది ఉండడం వల్లే అతడు చెబుతున్నాడు, అప్పుడు పారతంత్ర్యం ఏర్పడుతుంది. ధాతువాచ్య క్రియాకృత స్వాతంత్ర్యస్యైవ వివక్షణాత్ కర్తృ పరతంత్ర కరణాదేహ న స్వ వ్యాపారమాదాయ కర్తృత్వం. అది చెబుతున్నాడు. స్వాతంత్ర్యము అనేటువంటిది దేనికి సంబంధించి స్వాతంత్ర్యము? ధాతువాచ్యమైన క్రియా స్వాతంత్ర్యం. ధాతువాచ్యమైన క్రియ ఏదైతే ఉందో దాని యందు స్వాతంత్ర్యం, అంటే ప్రవృత్తి నివృత్తి, స్వేచ్ఛాధీన ప్రవృత్తి నివృత్తికత్వం. అది తీసుకుంటే స్వేచ్ఛాధీన ప్రవృత్తి నివృత్తికత్వము అనేటువంటిది ధాత్వర్థం, అది స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యము దేని దృష్ట్యా? ఆ క్రియ, ధాత్వర్థ క్రియ, ధాతువాచ్య క్రియాకృతమైన స్వాతంత్ర్యమే స్వీకరించడం చేత కర్తృ పరతంత్ర కరణాదేహే. ఇప్పుడు కాష్టై పచతి అన్నాం, చైత్ర కాష్టై పచతి అన్నాం. అక్కడ కాష్టములు కరణములు, అవి కరణములు ఎప్పుడయ్యాయి? ఈ చైత్రుడు ప్రవర్తించినప్పుడు అయ్యాయి. కాబట్టి అవి కర్తృపరతంత్రములు. కర్తృపరతంత్రములైన కరణముల యొక్క క్రియ అంటే జ్వలనాది, ఆ జ్వలనాది క్రియలో వాటికి స్వాతంత్ర్యం ఉన్నా విక్లిత్యనుకూల వ్యాపారం పచతి, విక్లిత్యనుకూల వ్యాపారములో వాటికి స్వాతంత్ర్యం లేదు. మనము చైత్ర శబ్దం ప్రయోగించినప్పుడు పచతికి విక్లిత్యనుకూల వ్యాపారం అని అర్థం. ఆ విక్లిత్యనుకూల వ్యాపారము చైత్రుల్లో ఉంది. కాష్టముల్లో ఏముంది? జ్వలన క్రియ ఉంది. జ్వలన క్రియా స్వాతంత్ర్యం వాటికి ఉన్నప్పటికీ ధాతు నిర్దిష్టమైన క్రియ అంటే విక్లిత్యనుకూల వ్యాపారం, దాంట్లో దానికి ఏం స్వాతంత్ర్యం లేదు కాష్టములకి. కాబట్టి అక్కడ దానికి కర్తృత్వం రాదు. ఎందుకంటే ఏది ధాతువు చేత ఏ క్రియ చెబుతున్నామో ఆ క్రియా స్వాతంత్ర్యం ఉండాలి. కాబట్టి ఇక్కడ విక్లిత్యనుకూల వ్యాపార క్రియ ధాత్వర్థంగా చెప్పినప్పుడు ఆ క్రియా స్వాతంత్ర్యం చైత్రుడికి ఉంటుంది కానీ కాష్టములకు ఉండదు. ఎక్కడైతే కర్తృప్రయోగం లేదు, చైత్రుని చెప్పట్లేదు, చెప్పకపోతే అప్పుడు కాష్టములు ఉన్నాయి, వాటికే కాష్ట ఆఫ్ పచంతి అని ప్రయోగిస్తాం. అప్పుడు ఎలాగా అంటే అప్పుడు పచతికి అర్థము విక్లిత్యనుకూల జ్వలన క్రియ అంతే. ఆ జ్వలన క్రియలో స్వాతంత్ర్యం కాష్టములకు ఉంటుంది. కాబట్టి ఆ జ్వలన క్రియా స్వాతంత్ర్యాత్తు
వాటికి కర్తృత్వం ఉంటుంది అనమాట. ఇంతకు ముందే చెప్పాడు మనకి. అటువంటి చోట ఆయా కారకముల యొక్క క్రియ ఏదైతే ఉందో ఆ క్రియనే ప్రధాన ధాత్వర్థంగా స్వీకరిస్తాము అని చెప్పాడు. శబ్దశక్తి స్వభావాత్ అని అన్నాడు. చేత ధాతువాచ్య క్రియాకృత స్వాతంత్ర్యస్యైవ వివక్షణాతు కర్తృపరతంత్ర కరణాదేహే, కరణములు కర్తృపరతంత్రం అంటే కర్తగా అధీనంలో ఉన్నవి. అటువంటి కరణాదులకు న స్వవ్యాపారమాదాయాగు, స్వవ్యాపారమాదాయ తన వ్యాపారము కాష్టములకు జ్వలన క్రియ, ఆ వ్యాపారంలో అవి స్వతంత్రములే, కానీ దాన్ని స్వీకరించి కర్తృత్వం మాత్రం ఉండదు. ఎందుకంటే ప్రధాన క్రియ విక్లిచ్చనుకూల వ్యాపారం. తదృష్ట్యా స్వాతంత్ర్యం చైత్రుడిగా ఉంటుంది కానీ కాష్టములకు ఉండదు. కించ కరణాదీనాం కర్తృధీనత్వవత్ న ప్రయోజ్యస్య ప్రయోజకాధీనత్వం. ఇక్కడ ఏమిటంటే ఆ పాచైతి చైత్రేణ మైత్ర అన్నప్పుడు మైత్రుడికి చైత్రుడు అధీనుడే, కానీ ఎప్పుడైతే అతన్ని వంట వండమని చెప్పాడో అప్పుడు ఇంకా పచన క్రియ వికృత్యనుకూల వ్యాపారం, ఆ వికృత్యనుకూల వ్యాపారంలో స్వాతంత్ర్యం ఆ వంటవాడైన చైత్రుడికే ఉంటుంది కానీ ఇంక మైత్రుడికి సంబంధం ఏం లేదు. కాబట్టి అక్కడ చైత్రుడికి కర్తృత్వం రావడానికి పూర్తిగా స్వాతంత్ర్యం ఉంది. పచతి అక్కడ పచన క్రియ పాచైతి అని కదా, పాచైతి అనే నిజర్థము చేత ప్రయోజకకర్త చెప్పబడ్డా అక్కడ పచన క్రియ అనేటువంటిది ప్రధాన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాశ్రయత్వం లేదా వ్యాపారంలో స్వాతంత్ర్యం చైత్రుడికే ఉంటుంది. ఇక్కడ కరణముల్లా కాదు అది. ఇక్కడ కాష్టైఫ్ పచంతి కాష్టాఫ్ పచంతి. కాష్టైఫ్ పచతి అన్నప్పుడేమో కాష్టములు కరణములు, కాష్టాఫ్ పచంతి అన్నప్పుడేమో కాష్టములు స్వతంత్రములు కర్త. అది కరణాదులు ఎలాగైతే కర్తృధీనములో అలాగా ప్రయోజ్యకర్త ప్రయోజక కర్తగా అధీనం కాడు. ఎందువల్ల కాష్టములు జ్వలన క్రియలో స్వాతంత్ర్యం కలిగినవి, కానీ వాటిని నివర్తింపజేయగలిగినటువంటి సామర్థ్యం, ఎక్కువ మండుతుంటే మంట తగ్గించడానికి ఆ స్వాతంత్ర్యం కర్తకు అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ ఒకసారి వంట చేయని తర్వాత ఇంక ఇతనికి ఏం సంబంధం లేదు. వంట చేయడంలో పూర్తి స్వాతంత్ర్యం ఆ వంటవాడు చైత్రుడికే ఉంటుంది. ప్రయోజ్యస్య స్వార్థ సిద్ధ్యర్థం ప్రవృత్తే. ఎందువల్ల అంటే తన పని స్వార్థసిద్ధి, తన ప్రయోజనము ఆ సిద్ధించడానికి ప్రవర్తిస్తాడు. అంటే వంట చేయడానికి నియమింపబడ్డాడు. వంట అతను చేస్తేనే అతనికి ఏదో ఆ చేయడానికి తగ్గినటువంటి డబ్బు వస్తుంది, లేదా ఆ వంట చేయడం అనే పని అతను చేయగలుగుతాడు, నిమిత్తం పూర్తవుతుంది. కాబట్టి స్వార్థం కోసం ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అతడు ఆ క్రియ చేసేటప్పుడు ప్రయోజకకర్తగా అధీనంలో ఏమి ఉండడు. ఇక్కడ కాష్టములు అలా కాదు. కాష్టములు బియ్యం ఉడకడానికి ప్రవర్తిస్తున్నాయి, వండుతున్నాయి. అయినప్పటికీ ఇక్కడ స్వార్థం ఏమీ లేదు. అంటే వీటికి వచ్చే లాభం ఏమీ లేదు. అక్కడ వంట చేసేటువంటి చైత్రుడికి లాభం ఉందో ఎలా ఉందో అటువంటి లాభం ఇతనికేమి ఈ కాష్టములకేమి ఉండదు. కాబట్టి ప్రయోజ్యస్య స్వార్థ సిద్ధ్యర్థం ప్రవృత్తి నై కరణాదీనాం తాదృశీ ప్రవృత్తి. ఈ కాష్టములకు అటువంటి ప్రవృత్తి లేదు, ఎందుకంటే అక్కడ స్వార్థ సిద్ధి అంటూ ఏమీ లేదు. తదుక్తం నిమిత్తేభ్యో ప్రవర్తంతే సర్వ ఏవ స్వభూతయే అభిప్రాయానురోధోపి స్వార్థస్యైవ ప్రసిద్ధయే. అది సర్వ ఏవ స్వభూతయే నిమిత్తేభ్యః ప్రవర్తంతే. సర్వే ఏవ అంటే అన్నీ కూడా, ఏ పనులైనా సరే అవి స్వభూతయే ప్రవర్తంతే, తమ యొక్క ఐశ్వర్యం తమ స్వార్థం కోసం ప్రవర్తిస్తాయి. ఎవరి వల్ల? నిమిత్తేభ్య. ఇక్కడ నిమిత్తులు అంటే నిమిత్తకారుడు సేవకులు అనుకోండి. ఈ సేవకుల వల్ల
ఈ క్రియలన్నీ ప్రవర్తిస్తాయి. ఎలా ప్రవర్తిస్తాయి? ఎందుకోసం ప్రవర్తిస్తాయి? స్వభూతయే, తమ భూతి ఐశ్వర్యం స్వార్థం కోసం ప్రవర్తిస్తాయి. అభిప్రాయానురోధోపి స్వార్థస్యైవ ప్రసిద్ధయే. అలాగే అభిప్రాయాన్ని అనుసరించడం అంటే ప్రయోజక కర్త యొక్క అభిప్రాయాన్ని ప్రయోజ్యకర్త అనుసరిస్తున్నాడు. ఇలా అనుసరించడం కూడా స్వార్థస్య ప్రసిద్ధయే, తన స్వార్థం సిద్ధించడం కోసమే అతడు అనుసరిస్తున్నాడు. వంట చేయంటే వాడు ఫ్రీగా ఏం వంట చేయట్లేదు, వాడు ఏదో ఆ చేసినందుకు సొమ్మిస్తాడు. అంచేదేమిటి? ఆ సొమ్ము అతనికి లభించడం కోసం అతడు వంట చేయడంలో ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి స్వార్థస్య ప్రసిద్ధయే ఏవ అభిప్రాయ అనురోధ. ఈ ప్రయోజకకర్త యొక్క అభిప్రాయాన్ని ప్రయోజ్యకర్త అనుసరిస్తున్నాడు. నిమిత్తం భృత్యాది తన్నిమిత్తాపి స్వార్థ సాధన ఫలికైవ సా ఇది స్వామ్యాశయ అనువర్తమాత్రేణ తు ప్రయోజ్యత్వమితి దిక్కు ఇత్యాహు. అది కాబట్టి ఆ భృత్యాదుల యొక్క క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ స్వార్థ సాధన ఫలిక, అంటే తన అర్థాన్ని తన ప్రయోజనాన్ని సాధించడం ఫలించేటువంటి స్వార్థ సాధన, స్వార్థాన్ని సాధించుకోవడం కోసం, తద్వారా ఆ ఫలం లభించడం కోసం అటువంటిది ఆ ప్రవృత్తి, ప్రయోజ్యకర్త యొక్క ప్రవృత్తి. కాబట్టి సేతి ఫలికా సా ప్రవృత్తి అన్నమాట. ఈ భృత్యాదుల యొక్క ప్రవృత్తి స్వార్థ సాధన ఫలిక, అంటే తన అర్థాన్ని సాధించడంలో సాధనాన్ని ఫలించేటువంటిది, ఫలము కలిగినటువంటిది. స్వామి ఆశయ అనువర్తన మాత్రేణదు ప్రయోజ్యత్వం. అతడైతే ప్రయోజ్యకర్త ఎందుకు అవుతున్నాడు? ఆ యజమాని చెప్పిన మాటను అనుసరించడం అంతవరకే, తావన్మాత్రేణ అతనికి ప్రయోజ్యత్వం వచ్చింది. మిగతా దాంట్లో అతనికి స్వాతంత్ర్యం ఉంది. ఆ స్వాతంత్ర్యంలో ప్రవర్తించడానికి ఫలమైనటువంటి స్వార్థం, తన యొక్క అర్థం సిద్ధించడమే ప్రయోజనం అన్నమాట. ఇది దిక్. ఇక్కడితోటి ఈ విచారణని పూర్తి చేశారు. తర్వాత ఈ ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం అనేటువంటి దానికి సంబంధించి మరొకరి యొక్క మతాంతరము, దాని యొక్క నిరాకరణము చెబుతారు. ఇక్కడికి ఆపుదామండి, మిగతాది రేపు చెప్పుకుందాము. అనంతకృష్ణ గారు.